హరే కృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్ మనోహరి టాక్స్. గెట్ రెడీ విత్ మీ. వీడియో తీస్తూనే ఒక మంచి విషయం తెలుసుకుందాము. సో అమ్మాయిలు అంటేనే అలంకరణ అంటేనే అమ్మాయిలు. సో ప్రతి అమ్మాయికి ఏదో ఒక విధంగా రెడీ అవ్వాలని అయితే ఉంటుంది. బట్ కొన్ని సిచ్యువేషన్స్లో మనకి అందరికీ అన్ని కోరికలు తీరవు. ఇప్పుడు యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్లో ఫుల్ ట్రెండింగ్ అవుతుంది మరాఠీ లుక్. ఇది వినాయక చవితి ముందు రోజు నేను తీసుకున్నాను. ఎందుకంటే మాకు ఈ ఇయర్ వినాయక చవితి లేదు, కొంచెం మెమరబుల్గా ఉండాలి అని చెప్పేసి నేనైతే ఈ లుక్ అనేది క్రియేట్ చేసుకుందాం అనుకున్నాను. లైఫ్ టైం మెమరీ ఉంటుంది కదా, పిక్స్ చూస్తుంటే ఆ హ్యాపీనెస్సే వేరు. సో ఖాళీగా ఉండే కంటే మనం ఏదో ఒక వర్క్ పెట్టుకుంటే దాని మీద ఒక అవగాహన వస్తుంది, మనం కొత్తవి నేర్చుకోవచ్చు. సో ఈ వీడియోలో అయితే నేను ఈ మరాఠీ లుక్ కోసం ఖర్చు పెట్టిన మనీ అయితే 60 రూపీస్. అండ్ మేకప్పే లేదండి, పిల్లల పౌడర్ ఉంటే పౌడర్ వేసుకున్నాను. అండ్ ఒక్క లిప్ బామ్ ఒక్కటే. అండ్ మా ప్రకృతిది ఓల్డ్ మేకప్ కిట్లో అయిపోయింది, అది కూడా లాస్ట్కి వచ్చేసింది. సో జస్ట్ లిప్స్టిక్, ఆ లిప్ బామ్ తప్ప నేను ఇంకేం యూస్ చేయలేదు. సో ఈ మరాఠీ లుక్ కోసం అయితే నోస్ రింగ్ అండ్ బిందీ కొన్నాను. దీనికి 60 రూపీస్ అయితే ఖర్చు అయింది. సో మిగతావన్నీ ఆ బ్యాంగిల్స్ మనం వరలక్ష్మి పూజ చేసినప్పుడు అమ్మవారికి మనకి కొనుక్కుంటాం కదా, అవే యూస్ చేసుకున్నాను. అండ్ ఇయర్ రింగ్స్ పాతవే, ఆ మెడలో సెట్ కూడా ఓల్డ్దే. సో ఇలా అయితే సింపుల్గా క్రియేట్ చేసుకున్నాను. ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే అమ్మాయిలకి ప్రతిదీ ఒక కోరిక ఉంటుంది. అలానే నాకు కూడా ఈ మరాఠీ లుక్ లో రెడీ అవి పిక్స్ తీసుకోవాలని ఒక కోరిక. సో ఎలా అయినా పూజ లేదు, దాన్ని ఇలా యూటిలైజ్ చేసుకుందామని నేను ఇలా ఈ టైంని వేస్ట్ చేయకుండా ఒక మెమరబుల్ డేగా నేను క్రియేట్ చేసుకున్నాను ఆ రోజు అనేది. సో ఏంటి నేను ఈ విషయం చెప్దామని మీకు ఈ వీడియో తీశాను అంటే ఏమీ లేదండి, సింపుల్. మనకు ఉన్న దానిలోనే మనం హ్యాపీగా ఉండాలి. పీస్ ఆఫ్ మైండ్ మనం వెతుక్కుంటే అస్సలు రాదు. మనం మనల్ని ప్రశాంతంగా ఉంచుకోవాలి. లేని దానికోసం ఎక్కువ ఆరాట పడిపోయి దానికోసం తాపత్రయం పడినంత మాత్రాన మనకు అన్నీ దక్కేవు. సో నేను ఈ వీడియోలో ఈ లుక్ కోసం నేను తీసుకున్న సారీ కూడా నా శ్రీమంతంకి మా సిస్టర్ ఇచ్చిన ఒక సారీ. అండ్ బ్యాంగిల్స్, వరమహాలక్ష్మి రోజు కొనుక్కున్న బ్యాంగిల్స్. అండ్ దీనికి యూజ్ చేసిన హిప్ బెల్ట్ కూడా ప్రకృతి పుట్టిన తర్వాత దానికోసమే ఈ హిప్ బెల్ట్ కొన్నాను. సో ఇద్దరికి యూజ్ అవుతుంది. అది స్టార్టింగ్లో అండి, 4 years బ్యాక్ అనమాట అది కొనింది. 300 రూపీస్ పెట్టుకున్నాను అప్పట్లో. సో అన్నీ ఇలా మ్యాచ్ చేసుకున్నాను. అండ్ నా బ్లౌజ్ వచ్చేసి నేను నా పెళ్ళికి హల్దీ ఈవెంట్ కోసం నేను కుట్టించుకున్న బ్లౌజు. శారీ కూడా నా శ్రీమంతంకి ఒక సిస్టర్ ఇచ్చింది. బెల్ట్ కూడా 3 years బిఫోర్ది అనమాట. సో ఉన్న దాంట్లో హ్యాపీగా ఉండండి. హరే కృష్ణ.